సంక్షేమ కార్యక్రమాలు సరిగా అమలు కావాలన్నా ప్రజల్లోకి వెళ్లాలన్నా ఉద్యోగులే కీలకం. వారంతా ప్రభుత్వంలో భాగస్వాములే. వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి రాష్ట్ర సర్కార్ కొత్త విధానాన్ని తెచ్చే ఆలోచనలో ఉంది. వారిపై జనంలో ఉన్న నెగటివ్ అభిప్రాయాన్ని కూడా పోగొడతామని చెబుతోంది. పని విధానంలో మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకోవడం తప్ప సరిగా పనిచేయరన్న అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. అవినీతి విషయంలోనూ విమర్శలున్నాయి. గతంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా ఉద్యోగుల పనితీరుపై దృష్టి పెట్టలేదు. ఈ పరిస్థితిని మార్చడానికి కొత్త విధానం తెచ్చే ఆలోచనలో సర్కారున్నట్టు తెలుస్తోంది. ప్రజలకు దగ్గరగా పనిచేసేలా ఉద్యోగుల పనితీరు మారుస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల పనితీరును బట్టే ప్రభుత్వాలపై ప్రజల్లో అభిప్రాయం ఏర్పడుతుంది. ఒక రకంగా ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరగటానికి ఉద్యోగుల పనితీరు కూడా కీలకంగా పనిచేసినట్టు గతంలో చాలాసార్లు రుజువైంది. రాష్ట్రంలో అలాంటి సమస్య రాకుండా మార్పులు తేవాలని సీఎం భావిస్తున్నట్టు చెబుతున్నారు. వారిలో జవాబుదారీతనం పెంచుతూ పూర్తి స్థాయిలో పని చేయించుకునేలా కొత్త విధానాన్ని రూపొందించి అమల్లోకి తేవటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని స్థాయిల్లో ఉద్యోగుల సమయపాలన, రోజువారీ పని వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తారు. అప్పగించిన పనుల్ని పూర్తి చేసిన వివరాలను శాఖల వారీగా ఎప్పటికప్పుడు తీసుకుంటారు. దీనివల్ల ఉద్యోగుల్లో బాధ్యత పెరిగి జనం సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. కొత్త విధానం కోసం ముందుగానే కొన్ని శాఖలపై ఇంటెలిజెన్స్ సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అందులో విద్యాశాఖలో 50 మందికి పైగా ఉపాధ్యాయులు రకరకాల పేర్లతో టీచర్ల సంఘాలు పెట్టుకుని స్కూళ్లకు హాజరు కావటం లేదని రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం. కొందరు ప్రైవేటు ఫైనాన్సులు చేస్తూ బోధనను పట్టించుకోవటం లేదన్న విమర్శలు కూడా ప్రభుత్వం దృష్టికొచ్చాయి. ఇలాగే చాలా మంది ఉద్యోగులు కూడా సంఘాల పేరుతో విధులకు అందుబాటులో ఉండటం లేదన్న సమాచారం సర్కార్కు అందింది. దీన్ని టీఎన్జీఓ ఉద్యోగుల సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని సంఘాల గుర్తింపును కొనసాగించొద్దని ప్రభుత్వాన్ని కోరామన్నారు టీఎన్జీఓ గౌరవ అధ్యక్షుడు దేవి ప్రసాద్. అన్ని శాఖలలో కూడా సరైనటువంటి పని జరగడం లేదు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని జరగడం లేదనేటువంటి ఒక భావన ఇలా ప్రజల్లో నెలకొనింది. మరొక వైపు ఉద్యోగులందరూ కూడా 12 గంటలు పనిచేస్తున్నా మా పని తరగడం లేదనేటువంటి భావన ఉద్యోగుల్లో ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండేటువంటి డిస్క్రిపెన్సీని తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఇప్పటికే అనేక కార్యాలయాల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులన్నిటి కూడా భర్తీ చేయాలి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్టులని భర్తీ చేయాలి. ఉద్యోగులకు సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయాలి. భర్తీ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక పని బాధ్యత పెంచాల్సినటువంటి అవసరం. ఇక గ్రామ పంచాయతీ, తహసీల్దార్ ఆఫీసుల నుంచి కలెక్టరేట్లు, శాఖల కమిషనరేట్లు, చివరికి సెక్రటేరియట్ వరకు కూడా ఫైలు కదలాలంటే జనం కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వంపై కూడా జనంలో వ్యతిరేక ప్రభావం పడుతోంది. కొత్త విధానంతో ఈ పరిస్థితి మారుతుందంటున్నారు అధికారులు. పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలుంటాయనే జవాబుదారీ పెంచుతామంటున్నారు. కొత్త విధానానికి ఉద్యోగ సంఘాలు కూడా సహకరిస్తామంటున్నాయి. ఎప్పుడు ఉద్యోగులు పనిచేయరన్నటువంటిది అదొక అపోహ మాత్రమే, కానీ వాస్తవం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలకు అనుకూలంగా, ప్రభుత్వ తీరుకు అనుగుణంగా, ప్రభుత్వం చేపట్టేటువంటి పథకాలకు అనుగుణంగా ఉద్యోగస్తులు పనిచేయడం జరుగుతుంది. ఎట్లా పని చేయించుకోవాలన్నట్టు ప్రభుత్వం యొక్క ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి ఒక అపోహ అనేది ఎప్పుడు ప్రజల్లో నానుతూ ఉంటుంది. నిజంగా అది వాస్తవం కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఉద్యోగస్తులందరూ కూడా 2 గంటలు ఎక్కువ పనిచేస్తామని చెప్పి మేము ఉద్యమ సందర్భంలో చెప్పాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే రీతిగా పనిచేయడం జరుగుతుంది. కొత్త విధానం దాదాపుగా సిద్ధమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అందులోని వివరాలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.